వరంగల్లో లోక్సభ ఎన్నికలు గులాబీ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందా? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నుంచి కోలుకోని ఆ పార్టీకి ఓవైపు ముఖ్య నేతలు కారు దిగుతుండగా ఉన్న నేతలు సైతం అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీలోనే ఉంటూ మరో పార్టీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ప్రచారం జోరుగానే ఉంది. వరంగల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని కోలుకోకుండా చేశాయి. 12 అసెంబ్లీ స్థానాలుంటే 10 చోట్ల పరాజయం, మరో 2 చోట్ల గెలిచినా ఆనందం 4 రోజులు లేకుండా పోయింది. ఆ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ బరిలో నిలిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి. గెలుపు కోసం చెమటోడిస్తున్నారు అభ్యర్థులు. కడియం కావ్యకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు సైతం తమ తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఫలితం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను నిలబెట్టారు. ఆయనకు జిల్లా నేతలతో పెద్దగా అటాచ్మెంట్ లేకపోవడంతో ఎవరికి వారే తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ముఖ్యమైన లీడర్లు పార్టీని వదిలి వెళ్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనూ పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీరియస్ గా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నా ఆ ఖర్చు భారం తమపై పడుతుందని తప్పించుకు తిరుగుతున్నారని టాక్. మరోవైపు కొందరు లీడర్లు తెరచాటున మరో ప్రధాన పార్టీ అభ్యర్థికి మేలు చేసేలా సహకారం అందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ ఎంపీ సీటు విషయంలో పార్టీ మారిన కడియం శ్రీహరి టార్గెట్ గానే కొందరు నేతలు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు కొందరు ఇదే పార్టీ నుంచి వెళ్లి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కు అంతర్గతంగా సహకారాన్ని అందిస్తున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉంటూ కట్టప్ప తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఆ పార్టీ అధిష్టానంలో కీలకంగా వ్యవహరించే జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి డైరెక్షన్ లో నడుస్తున్నట్లు సమాచారం. ఇలాంటి రాజకీయాలతో పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా డైవర్ట్ అయితే వచ్చే ఎన్నికల ఫలితాల్లో దారుణమైన రిజల్ట్స్ వస్తాయని, ఇక కోలుకోవడం కష్టమని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.